గిరనా నువ్వు పక్క అక్రమ కేసు వెంటనే నగరచర్ల బాధితుల అక్రమ కేసు వెంబడే అక్రమ కేసు వెంబడే జై తెలంగాణ సిఐ గారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దౌర్జన్యంతో చనిపోతానన్నా కూడా ఇంతవరకు కేసు చేయలేదు. అంటే ఎంత ఘోరంగా ఉన్నదంటే ప్రభుత్వ పరిపాలన మన కళ్ళకు అవుపడేటట్టు వస్తున్నాయి. నేను ఇప్పుడే టీఆర్టీ చెప్తున్నాం, ప్రభుత్వం అన్నింటిలో ఫెయిల్యూర్ అయింది. పాప సర్పంచ్ల బిల్లులు దాకా వస్తారు, సంవత్సరం అవుతుంది. ఇక సిగ్గు లేకుండా అసెంబ్లీలో వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తారు. నేను ఒకటే అంటున్నా, సంవత్సరం నుంచి ఒక గ్రామ పంచాయతీ ఒక రూపాయల బట్టరా ప్రతి నెల 275 కోట్లు పడాలి గ్రామ పంచాయతీ. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 275 కోట్లు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సెంట్రల్ గవర్నమెంట్. అట్లా 5 ఏళ్లు నడిపించాడు కేసీఆర్ గారు. ఇప్పుడు 10 నెలల నుంచి ఒక రూపాయి ఇవ్వండి. వాళ్ళ పాత బిల్లులని దాటిస్తారు. వాళ్ళకి వచ్చేది పడి అలా అడ్జస్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఇలా జీతాలు లేక గ్రామ పంచాయతీ ఊర్లు బాగు చేశారు, వాళ్ళు ఊర్లను డెవలప్మెంట్ చేశారు. పాత సర్పంచ్లంతా వాళ్ళ బిల్లు లేక ఆత్మహత్యలు చేసుకుంటారు. అంటే ఎంత ఘోరంగా నువ్వు విఫలం అయ్యావు. సిగ్గు లేకుండా మళ్ళా ఎన్నో హామీలు ఇచ్చావు, మోసం చేశావు. రేవంత్ రెడ్డి గారు మాయమాటలు చెప్పావు, ఇంకా మాయమాటలు చెప్పే పరిస్థితుల్లో ఉన్నావు. డాక్టర్లు ఫెయిల్ అయినావు. నేను సోనియా గాంధీ అసహించుకుంటా అండి, రాహుల్ గాంధీ అసహించుకుంటా అండి. వాళ్ళు థియేటర్ కానీ వాళ్ళు కానీ మొదలే పోలీస్ పర్మిషన్ కు అడిగిండ్రు. దాన్ని కూడా చట్టరీత్యా అది పోలీసు వాళ్ళ ఫెయిల్యూరు, ప్రభుత్వ ఫెయిల్యూరు. కావాలని అల్లు అర్జున్ మీద వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి జైలు గురించి ఏర్పాటు చేశారు. ఇట్లా అక్రమ కేసులు ఎన్నో జరుగుతున్నాయి. మొన్న కొడంగల్ నియోజకవర్గంలో లక్చర్లలో ఒకట ఎస్టీ వాళ్ళు తన భూములు ఆ భూములు మాయి మాకు ఉండాలి అని ధర్నా చేస్తే విపరీతంగా కొట్టి ధర్నా చేసిన వాళ్ళందరినీ జైలు తొలిచారు. రైతులు వాళ్ళ ఊరు జోలి పెట్టేవాళ్ళు కాదు, వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ జైలు తోలడే కాకుండా నా కార్డు వస్తుంది చెప్పొస్తుందంటే బీడీలు పెట్టి, ఎప్పుడు రైతులకు బీడీలు పెట్టారు, బీడీలు పెట్టి హాస్పిటల్ తీసుకుపోతారు. వాడు ఏమైనా దొంగతనం చేసిండా, ఆయన ఏమైనా మర్డర్ చేసిండా, ఏమైనా అరాచకాలు చేసిండా? అంటే ఇంత అరాచకం ఒక్కసారి మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. ఘోరమైన తప్పుడు కేసులు ఈ రాష్ట్రంలో జరుగుతాయి. మన నియోజకవర్గంలో కూడా చూశాం. జై తెలంగాణ, జై తెలంగాణ. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో అరాచకాలు మరియు అవమానాలు, నియంత పోకడతోటి ఒక రాజరిక పరిపాలన దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఆలోచనలు విరుద్ధంగా ఉన్నాయి. ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజు మీరు ఒకసారి ఆలోచన చేసి ఈ యొక్క మీరు కలలు కన్న రాజ్యాన్ని చట్ట విరుద్ధంగా ఒక రైతుల మీద, లఘుచల్లో ఉన్న రైతుల మీద అన్యాయంగా అక్రమంగా వాళ్ల భూమి గుంజుకొని వాళ్ల మీదనే కేసులు పెట్టి వాళ్లను జైల్లోకి పంపించి అలాగే వాళ్ల మీద 3rd డిగ్రీ ప్రయోగించి అనేక అంశాలను వారి యొక్క
వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసుకుంటూ అక్కడ ఉన్న రైతులను కించపరిచే విధంగా మొత్తంగా వాళ్లను నియంత పోగొడుతోటి రాజకీయ కక్షతోటి అనేక కారణాలతోటి వాళ్ళ భూములు గుంజుకుంటూ వాళ్ళ మీదనే కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ఇచ్చి మొన్న వాళ్ళు జైల్లో వెనక కూడా వాళ్ళ గుండెపోటు వస్తే కూడా వాళ్ళు బయటకు వచ్చి హాస్పిటల్ పోదామంటే బేడీలేసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఏ రకంగా ఈ సమాజానికి ఇది న్యాయ వ్యవస్థకు కూడా ఏ రకంగా ఆలోచన చేస్తున్న ఒక్కసారి ఈ ముఖ్యమంత్రి గారు చేసే ఆలోచనలను ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎవరికి చెప్పుకున్నా లాభం లేదు, ఎవరికి చెప్పుకున్నా కూడా దీనికి ఏది లేదనే ఆలోచనతో ఇవాళ కేటీఆర్ గారు మన రాజ్యాంగం నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆలోచన చేసి ఆయనకన్నా మన వినతి పత్రం ఇస్తే మీరు కలలుగన్న రాజ్యం ఎట్లుండే ఈ రోజు జరిగే ఈ నియంత పాలనను ఎట్లా అనే ఆలోచనతో ఈ రోజు అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా మీ ప్రభుత్వం మొండి వైఖరి వీడి ఈ ఉన్న లౌచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలి. వారి న్యాయమైన కోరికలు అన్నిటి కూడా ప్రజల పక్షాన బీఆర్ఎస్ ప్రభుత్వం మరి కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఎవరు కూడా అధైర్యపడద్దు. లక్షణ రైతులు వాళ్ళందరికీ అండదండగా మేము ఉంటాం. ఈ రోజు అంబేద్కర్ గారికి మా విన్నపం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న నియంత పాలనను మీరన్నా మీ దృష్టికి తీసుకొస్తే కనువిప్పు కలగాలనే ఆలోచనతోటి ఈ రోజు అన్ని మండల కేంద్రాల్లో మేము కూడా మా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరితోటి ఇక్కడ వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడైనా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం నియంత పోకడం మానుకొని రైతులకు ప్రజలకు న్యాయం చేయాలి, కనువిప్పు కలగాలని ఆలోచన చేయాలని కోరుకోవడం జరుగుతుంది.